దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిని అనో సామెత ఉంటది. అట్లనే చెర్ల నీళ్ళని పోయి చెరువు వెనక పడ్డాంక ఆ పొయ్యోడు కట్టేసిండట చెరువుకి అప్పుడు. అంటే నీళ్ళని వెళ్ళిపోయిన చెరువు నుంచి అప్పుడు పోయి కట్టేసిరంట. సో, ఇప్పుడు గూడా రాష్ట్రంలో కీలకంగా మారిన ఒక కేసులో పోలీసుల పనితీరు అట్లనే అయింది. సో, అదేందో మనం చూద్దాం ఇప్పుడు. నమస్తే, నేను ప్రభాకర్ వేనమంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. బండి భగీరథ్ మీద ఒక పోక్సో కేసు నమోదైంది. ఆ కేసులో ముందు నుంచి కూడా బాధితుల మీద సోషల్ మీడియాలో ప్రాపగండా నడుస్తూ ఉన్నది. బాధితులే నిందితులుగా ప్రస్తావిస్తూ బాధితులే తప్పు చేసిర్రు, అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి ఫ్యామిలీ మంచిది కాదని చెప్పి స్టార్టింగ్ నుంచి కూడా డే 1 నుంచి ఎప్పుడైతే గత శుక్రవారం సాయంత్రం కేసు నమోదైందో శనివారం ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అదే ప్రచారం నడుస్తోంది. కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతోటి కొన్ని వందల వీడియోలు చేయించారు. ఎక్కడ స్క్రోల్ చేసినా సోషల్ మీడియాలో అవే కనిపిస్తూ ఉన్నాయి. సేమ్ స్క్రిప్ట్, ఒకటే స్క్రిప్ట్ మీద వందల మంది వీడియోలు చేస్తారు. చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్లే కాదు, జర్నలిస్టులు, కొంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ, బండి భగీరథ్కి సపోర్ట్ చేస్తూ, అమ్మాయిని నిందిస్తూ, అమ్మాయి ఫ్యామిలీని నిందిస్తూ వీడియోలు చేసారు. వీడియోలు చేయడమే కాదు, వాళ్ళ ఫోటోలు ఎవరైతే పోక్సో కేసుల్లో కానీ లైంగిక దాడి కేసుల్లో, నాట్ ఓన్లీ పోక్సో కేసులు, లైంగిక దాడి కేసుల్లో కూడా మేజర్లు అయినా కూడా లైంగిక దాడి కేసుల్లో బాధితుల ఫోటోలు కానీ బాధితుల పేర్లు కానీ బయటపెట్టొద్దు. ఇది మినిమం కట్టసి. జర్నలిజం చదివినోడికి, నిజంగా వాస్తవంగా జర్నలిజం చదివినోడికి తెలుస్తుంది. నేను చదువుకున్నా కాబట్టి నాకు తెలుసు. నేను ఎక్కడ కూడా అట్లాంటి ఫోటోలు రివీల్ చేయలేదు, పేర్లు కానీ ఫోటోలు కానీ రివీల్ చేయలేదు. నాకు నేర్పించారు జర్నలిజంలో. ఇట్లాంటి కేసుల్లో, సెన్సిటివ్ కేసులు, లేడీస్కు సంబంధించిన, అమ్మాయిలకు సంబంధించిన కేసుల్లో వాళ్ళ ఫేసులు చూపించద్దు, వాళ్ళ పేర్లు రివీల్ చేయొద్దు అని చెప్పి నాకు జర్నలిజం నేర్చుకునేటప్పుడు నేర్పించారు. కాబట్టి నేను ఎక్కడ కూడా వాటిని ప్రస్తావించలేదు. ఇప్పటివరకు ఎక్కడ కూడా వాటి పేర్లు చూపించలేదు. కేవలం నిందితుడిగా ఉన్న వ్యక్తి మాత్రమే చూపిస్తూ ఉన్నాం. బాధితులు ఎక్కడ కూడా నేను చూపించలేదు. కానీ కొందరు జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పుకునే వాళ్ళు కంప్లీట్గా అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తూ ఉన్నారు. వాళ్ళకి నెగిటివ్గా వీడియోలు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీలో వాళ్ళ పేరు, అడ్రస్ అవన్నీ పెట్టేసారు. వీళ్ళ ఫోటోలు, ఆ అమ్మాయి బండి భగీరథ్ దగ్గరగా ఉన్నటువంటి వీడియోలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేసారు. వాటి మీద వీడియోలు చేసారు. అయితే పోక్సో యాక్ట్లో బాధిత కుటుంబానికి కూడా ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం పోలీసుల మీద ఉంటుంది. ఇట్లాంటివి జరగకుండా వాళ్ళ ఐడెంటిటీ రివీల్ కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ ఇక్కడ ఈ కేసులో ఎక్కడ కూడా పోలీసులు ఆ చర్య తీసుకోలేదు, ఆ దిశగా ఆలోచన చేయలేదు ఇప్పటివరకు కూడా. కాకపోతే వారం రోజుల తర్వాత, ఇవాళ శుక్రవారం, గత శుక్రవారం సాయంత్రం కేసు నమోదైంది. ఇవాళ 8వ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాపగండా నడుస్తూ ఉన్నది. సో ఇప్పటివరకు కూడా పోలీసులు దీన్ని అడ్డుకోలేదు. అది అట్లాగే అడ్డు అదుపు లేకుండా నడిచిపోతూ ఉన్నది. ఇట్లా చేయొద్దు, అవి బయట పెట్టొద్దు అని చాలా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నా కూడా ఎవ్వరు ఆగట్లేదు. ఆ ఐడెంటిటీని రివీల్ చేస్తూ పోతా ఉన్నారు, వీడియోలు పెడతా పోతా ఉన్నారు. కానీ చివరకు ఒక బాలల సంఘం ఇనిషియేషన్ తీసుకున్నది. పోయి పోలీస్ స్టేషన్లో, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇట్లా పోక్సో కేసులో ఉన్నటువంటి బాధితురాలు, అట్లాగే వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని మీద చేసి పేట్ బషీరాబాద్ పోలీసులు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎవరైతే ఇట్లా పోస్టులు పెడతారో, ఎవరైతే ఈ బాధితురాల ఐడెంటిటీని బయట పెడతారో ఆ అకౌంట్లన్నీ కూడా మేము కేసులు నమోదు చేస్తామని చెప్పేసి వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఏముందో మీకు చదివి వినిపిస్తా. పోక్సో చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్ నెంబర్ 684/2026లో బాధిత బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు ఆమె తల్లిదండ్రుల వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయనే విషయంపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నెంబర్ 706/2026 అండర్ సెక్షన్ 74 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్, సెక్షన్ 72(1) ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 23 ఆఫ్ ద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయబడింది. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీళ్ళు కేసు నమోదు చేశారు. అప్పటిదాకా సుమోటోగా వీళ్ళు తీసుకోలేదు. అదే స్టేషన్లో కేసు నమోదైంది. కానీ వాళ్ళు బాధితులకు ప్రొటెక్షన్ ఇవ్వాలన్న ఆలోచన, సోయి కూడా వాళ్ళకి లేకుండా పోయింది. అదేవిధంగా ఈ విధమైన కంటెంట్ను ప్రసారం చేస్తున్న ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ఖాతాల ఐడీలు మరియు సంబంధిత యూఆర్ఎల్లను గుర్తించి, ఆయా ఖాతాలు నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు పంపించబడినవి. అంతేకాకుండా బాధితురాలైన బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు ఆమె తల్లిదండ్రుల సమాచారాన్ని ప్రచురించిన సోషల్ మీడియా నిర్వాహకుల పైన కేసులు నమోదు చేయబడ్డాయి. ప్రజలకు మరియు సోషల్ మీడియా నిర్వాహకులకు విజ్ఞప్తి, మంచిగినండి. పోక్సో కేసుల్లో బాధిత బాలిక, చిన్నారి యొక్క వ్యక్తిగత వివరాలు లేదా తల్లిదండ్రుల వివరాలు బహిర్గతం చేయడం వల్ల బాధితురాలికి మరియు ఆమె తల్లిదండ్రులకి తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది. ఇది చట్ట ఉల్లంఘన కూడా. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
స్టేషన్ హౌస్ ఆఫీసర్, పేట్ బషీరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్. నేను స్టార్టింగ్ ఒక 2 సామెతలు చెప్పిన. ఇగో ఇందుకే చెప్పిన. ఇక్కడ లాస్ట్ పారాగ్రాఫ్ ఏముంది? పోక్సో కేసుల్లో బాధిత బాలిక లేదా చిన్నారి యొక్క వ్యక్తిగత వివరాలు లేదా తల్లిదండ్రుల వివరాలు బహిర్గతం చేయడం వల్ల బాధితురాలికి మరియు ఆమె తల్లిదండ్రులకి తీవ్రమైన మానసిక వేదన కలుగుతుంది. ఇది చట్ట ఉల్లంఘన కూడా. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది ముచ్చట ఎప్పుడు చెప్పాలి వీళ్ళు పోలీసులు? కేసు నమోదైన మరుక్షణం చెప్పాలి. పోయిన శుక్రవారం సాయంత్రం ఎప్పుడైతే కేసు నమోదైందో, తెల్లారి ఎప్పుడైతే ఈ రచ్చ స్టార్ట్ అయిందో, ఈ బాధిత కుటుంబానికి సంబంధించిన ఐడెంటిటీ రివీల్ చేయడం, ఫస్ట్ కేసు ఇది కరీంనగర్ పోలీసుల మీద పెట్టాలి. కరీంనగర్ 2 టౌన్ పోలీసుల మీద పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ కాపీని బయట పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ బాలిక డీటెయిల్స్ ఉన్నాయి. బాలిక పేరు అవన్నీ కూడా పెట్టి వాళ్ళు ఓపెన్గా ఎఫ్ఐఆర్ బయటకి ఇచ్చేసారు. సో ఫస్ట్ కేసు వాళ్ళ మీద పెట్టాలి. నెక్స్ట్ ఎవరైతే ఈ బ్యాచ్ గత వారం రోజుల నుంచి ఏమంటారు తాండవం ఆడుతున్నారు సోషల్ మీడియాలో, ఆ అమ్మాయిని నిందితురాలని అమ్మాయి మీద ఇష్టం వచ్చిన నిందలు వేసుకుంటా తాండవం ఆడుతున్నారో వాళ్ళకు తొండలు జొరగొట్టే పని చేయాలి. అట్లయితేనే దారికి వస్తారు. ఇంకొకసారి ఇంకొకరి మీద ఇట్లాంటి ప్రాపగండ అయ్యారు. మహిళలు అయి ఉండి కూడా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే, సరే ఆమె మైనరా మేజరా అని చర్చ జరిగింది. ఆమె మేజర్ కాదు మైనరే అని చెప్పి కూడా పోలీసులు ఇలా కన్ఫర్మ్ చేసిర్రు. ఆమె మైనరే కాదు అని చెప్పి కొన్ని గొంతులు చించుకున్నాయి. ఆ చించుకున్న గొంతులన్నీ మరి ఇప్పుడు దారం పెట్టి కుట్టుకోవాలి. ఇక పాపం గొంతులు వాళ్ళు ఒర్రి ఇంత నోరేసుకొని ఒర్రిరు కదా, ఇప్పుడు మూతలో కుట్లు వేసుకోరు అన్ని. ఆమె మేజర్ కాదు మైనర్ అని చెప్పి పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసేసారు. సో ఇప్పుడు ఇంకేం ప్రాపగండా చేస్తారు? అమ్మాయి మైనర్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఎట్టకేలకు పోలీసులు ఒకరి కంప్లైంట్ తర్వాతనన్నా ఈ వాళ్ళ ఐడెంటిటీ బయటకు రాకుండా కాపాడే చర్యలు మొదలుపెట్టారు. బయటికి రాకుండా కాపాడడం ఏం లేదు, ఆల్రెడీ మొత్తం బయట పడేసారు. బజార్లో పడేసిన తర్వాత ఇప్పుడు వచ్చిర్రు పోలీసులు. అందుకే చెప్పిన చెర్లనీలాంటి చెరువెనుక పోయినాక కట్టేయడానికి వచ్చారట. సేమ్ వీళ్ళంతే పోలీసులు, పేట్ బషీరాబాద్ మొత్తం పోయింది. మొత్తం సోషల్ మీడియాలకు వచ్చేసినాయి, ఫోటోలు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి. బండి భగీరథ్ వాళ్ళతో దిగిన ఫోటోలు వీడియోలు అన్నీ సోషల్ మీడియాలకు వచ్చేసినాయి. వచ్చిన తర్వాత అప్పుడు ఒక వ్యక్తి పోయి వారం రోజుల తర్వాత కంప్లైంట్ ఇస్తే అప్పుడు వీళ్ళు కేసు నమోదు చేసి మీరు ఇట్లాంటివి పెట్టొద్దు, ఇప్పుడు వెనకాల మన బ్యాక్గ్రౌండ్లో సాంప్రదాయని అని ఒకటి వస్తుంది కదా, సాంగ వేసుకోవాలి. ఇక మీరు ఇట్లాంటివి పెట్టొద్దు, పెడితే కేసులు అయితే అని చెప్పి ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు కాదు కదా చెప్పాల్సింది, అప్పుడు చెప్పాలి. వెంటనే కేసులు నమోదు చేయాలి. మీకు అన్నిటికీ సుమోటోగా కానిస్టేబుల్తో కంప్లైంట్లు ఇచ్చి కేసులు నమోదు చేస్తారు కదా సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెడితే ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా. మరి ఇక్కడ ఒక అమ్మాయి జీవితం కదా, ఒక బాలిక జీవితం కదా, మరి ఎందుకు ఇన్ని రోజులు మీరు సైలెంట్గా ఉన్నారు? సో ఇప్పటికన్నా ఒకరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనన్నా వాళ్ళు మేలుకున్నారు. ఇక్కడికి మంచిది, కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద. ఎవరైతే ఐడెంటిటీ రివీల్ చేశారో, ఎవరైతే ఆ అమ్మాయిని ఇంకా బాధ పెట్టేలాగా, ఇంకా ఇబ్బంది పెట్టేలాగా, మానసిక క్షోభకు గురయ్యేలాగా వీడియోలు చేసిర్రో ఆ బ్యాచ్ మొత్తాన్ని తీసుకుపోయి లోపలేయాలి. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపలేయాలి. ఇంకొకసారి ఇంకొక అమ్మాయి ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా సరే, ఎవరున్నా సరే, ఏ పార్టీ నాయకుడు కానీ సామాన్యుడు కానీ ఎవరైనా సరే, ఒక అమ్మాయి విషయంలో అంత దారుణంగా వీడియోలు చేసిర్రు వాళ్ళు. సో వాళ్ళందరినీ తీసుకుపోయి లోపలేయాలి, వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలాగా వేయాలి. జర్నలిజం అంటే ఇది కాదు అనే విషయాన్ని చెప్పాలి. జర్నలిజాన్ని విలువ తీస్తున్నారు వాళ్ళు. ఆ విలువ తీసుకోవాలని ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి. పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇది మేము జర్నలిజం చదివిన వాళ్ళం కాబట్టి మేము చెప్తా ఉన్నాం. మరి వాళ్ళు చదివిరో లేదో మనకు తెలియదు. చదివిన వాళ్ళు అయితే అట్లా ఒక పోక్సో బాధితురాలి వివరాలు బయట పెట్టారు, ఒక అమ్మాయి వివరాలు అట్లా బయట పెట్టి వీడియోలు చేయరు, ఆమెనే నిందితురాలని చెప్పి తప్పుడు ప్రచారం చేయరు. సో వాళ్ళు జర్నలిస్టులు కాదని అనిపిస్తున్నది మాకు. 4 రోజులు వార్తలు చదివి వస్తే జర్నలిజం రాదు. సబ్ ఎడిటర్లు రాస్తారు స్క్రిప్ట్లు, వాళ్ళు స్క్రీన్ ముంగట కోసం చదివినంత మాత్రాన వాళ్ళు జర్నలిస్టులు అయిపోరు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఎట్లా రాయాలి, ఏం రాయొద్దు అనేది జర్నలిస్ట్గా, సబ్ ఎడిటర్గా, సీనియర్ సబ్ ఎడిటర్గా ఒక్కొక్క మెట్టు ఎక్కొచ్చినోనికి జర్నలిస్ట్ అనేటోనికి తెలుస్తుంది. స్క్రీన్ ముంగట కూర్చున్న యాంకర్లు అందరూ మేము జర్నలిస్టులమని చెప్పి ఇప్పుడు చేస్తున్న వాళ్ళంతా దాదాపు ప్రాపగండా చేస్తున్న వాళ్ళు మెజారిటీ వాళ్ళే ఉన్నారు. సో అట్లాంటివి బంద్ చేసి ఇంకొకసారి అట్లాంటివి చేయకుండా, వాళ్ళు ఇంకొకసారి అట్లాంటి ప్రయత్నాలు కూడా చేయకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికన్నా కొంచెం ఆ బాధితురాలకి మానసిక క్షోభను తగ్గించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పోలీసులు ముందుగా అడ్డుకట్ట వేయలేకపోయారు, తప్పుడు ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోలేకపోయారు. కనీసం ఇప్పుడన్నా దానికి ఆపాలే, ఇంకా ఫర్దర్గా ఇట్లాంటివి జరగకుండా చేయాలి. ఆల్రెడీ చేసిన వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.